చూడు ఒక పాయని వెంట ఇక వచ్చు చూడు ఇదిగిదిగో తొలి అడుగు వేసినది కనుక ఇలకు దిగినది కరుణాంతరంగా ఇదిగిదిగో తొలి అడుగు వాచని బంధనకర బృందాలగాచిద అంధకరాచర బంధులకు భక్తి బంధనకర గదా అది చేంజ్ అయిపోయింది ఆయన. ఫోటో రాదు, ఫోటో దగ్గర చూస్తే మహానుభావుడు కూడా అండ్ ఇంత అద్భుతమైన కొరియోగ్రఫీ చేసి ఇంత గురువు కళారత్న డాక్టర్ సత్యప్రియ రమణ గారిని వేదిక మీదకి సత్యప్రియ రమణ గారికి నర్తనశాల మాకు ఉన్న ఒకే ఒక ఈ సంస్కృతిని అక్కడ కూడా చూపించాలి అన్నది మా సంకల్పం. సత్యప్రియ రమణ గారి దృఢ సంకల్పం గురువు గారి ఆశీర్వాదానికి వేల్చేసింది. ఋషిపీఠం నిర్వహించే అనేక కార్యక్రమాలకే కాక వారిని తోడ్కొని రావాల్సిందిగా శ్రీ ఈనాటి ముఖ్య అతిథి శ్రీ రమణాచార్య గారి గురించి తెలియవలసిందిగా శ్రీ దక్షిణామూర్తి గారిని కోరుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా అసంఖ్యాక వేదికలపై ప్రతినిత్యము ప్రవచన రసగంగావతరణం చేస్తున్న బ్రహ్మశ్రీ సామవేదం వారి కళ నుండి జాలువారిన అద్భుతమైన గంగావతరణం సమన్వయ నాళ్లలోనే సబ్కా కలెక్టర్ అనిపించారు. స్థితిని చూసి వందలాది మంది మీరెంత ఆనందించారో నేను మీలో ఒకటిగా ఆనందించాను. హృదయం ఉంటే ద్రవిస్తుంది, హృదయం ఉంటే ఆర్ద్రమవుతుంది. కానీ నా ఉద్దేశం ఏంటంటే శరీరంలో ఉన్నటువంటి ప్రతి కణం కూడా ఒకవేళ హృదయం అయితే గంగావతరణాన్ని చూసి మరింత ఆర్ద్రమవుతుంది. ఒక రకమైనటువంటి స్థితిని తీసుకొచ్చుకొని ఆ జాహ్నవి ఆశ్రమాన్నే కూడా ముంచేసేస్తాననేటువంటి స్థితికి వస్తే జన్మ మహర్షికి అర్థమైనటువంటి స్థితిని తీసుకొచ్చినటువంటి గంగమ్మకు నమస్కారం. గమనించుంటారు, గంగ ఒక రసం చూపిస్తే అదే రసాన్ని శివుడు చూపిస్తూ ఒక్కొక్క రసంలో ఆమెను జయిస్తూ చివరికి శాంత రసంతో ఆమెను బంధించిన వైనం సత్యప్రియ గారి ఊహలో వచ్చినటువంటి అద్భుతమైనటువంటి సృజన. ప్రత్యక్షరంలో దాగిన భావాన్ని ఆ విధంగా ప్రత్యక్షం చేసుకుని మన ముందు ప్రదర్శించినందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అదేవిధంగా ఈనాటి సభలో ఋషిపీఠం వారిని సత్కరిస్తూ ఉన్నారు. ఈ సత్కారంలో పాల్గొనవలసిందిగా మరొక వ్యక్తిని కోరుకుంటున్నాం. శివపదాలని తీసుకుని అందులో ఎన్నో కీర్తనల్ని
నృత్య రూపకాలుగా ప్రపంచమంతా వ్యాపింపజేస్తున్న వ్యక్తి కాలిఫోర్నియా నుంచి ఇక్కడికి విచ్చేశారు. మొత్తం భారతదేశంలో ఎన్ని నాట్య శైలులు ఉన్నాయో అన్ని నాట్య శైలుల్లో శివపదాన్ని చేయించింది. ఇప్పుడు యునెస్కో ఆధ్వర్యంలో అతి త్వరలో గ్రీసులో శివపద నాట్యం జరగబోతున్నది. రష్యన్స్ కూడా శివపద నాట్యాలు చేశారు. దేవతి గారు, అను గారు, సత్యప్రియ గారిని, వాణి గారు, రాజేష్ శర్మ గారు ఎక్కడున్నారు? రండమ్మా. ఇంత కృషి చేసిన వారిని కూడా ఈ సమయంలో సత్యప్రియ, ఇది ఋషిపీఠం సంప్రదాయం దంపతి సత్కారం. గంగ అవతరించింది